ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఏం మాట్లాడారు వినండి, తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి సార్. ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈ రోజు మనందరం కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు. తల్లి తండ్రులు లేని ఒక అమ్మాయిని హాస్టల్కి వెళ్ళి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి ఏమి చేయబోయాడో మీ అందరూ చూస్తున్నారు. అది కూడా చూడండి సార్. వీళ్ళ కూటమి ప్రభుత్వంలో జరిగిన ఆకృత్యాలు చూడండి మీరు. అమ్మాయి చేపట్టుకోవడం మీరు ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ లోకంలో ఏం జరిగితే మాకెందుకు అనుకున్న రోజుల్లో ఆయన ఎవరో పాపం ఆయన వీడియో తీసి అంటే ప్రూఫ్ కోసం అండి నిజంగా పోలీసులకు అప్పు చెప్పడం అంటే చాలా మహానుభావుడు అండి ఆయన. మనం అందరం ఆయనకి హ్యాట్సప్ చెప్పుకోవాలండి. నిజంగా నేను ఆయన కనిపిస్తున్న పాదాభివందనం చేస్తాను. అమ్మాయి జీవితాన్ని కాపాడారు. సరే ఏ పార్టీ నాయకులా ఏంటి అనేది భగవంతుడు అన్నీ చూస్తారండి. రిటర్న్ గిఫ్ట్స్ అంటే అవి అందరూ చూస్తున్నారు. మనం డైరెక్ట్గా పోలీస్ కేసు ఉందిగా మనం ఏం మాట్లాడకూడదు. కానీ అంత దౌర్భాగ్యం అండి, అమాయకుల్ని చేసి అట్లా ఇవన్నీ గ్రహించాలండి. థ్యాంక్ యూ సో మచ్.